నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఇండియా వన్ డే వరల్డ్ కప్ గెలిచి నేటికి సరిగ్గా 15 సంవత్సరాలుగా వస్తుంది. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఈ టైంలో 120 కోట్ల జనాభా, 120 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురు చూశారు ఆ వరల్డ్ కప్ ఫైనల్లో. అంతిమంగా విజయం మన భారత్నే వరించింది. అయితే 83లో కపిల్ దేవ్ సారథ్యంలో మనం వరల్డ్ కప్ గెలిచినాం. ఆ తర్వాత మనకు వరల్డ్ కప్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఈ మధ్యలో ఎంతోమంది కెప్టెన్లు వచ్చారు పోయారు. మధ్యలో సౌరవ్ గంగూలీ కప్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చివరి అంచుల దాకా వెళ్ళి మనం మిస్ అయిపోయినాం. ఆ తర్వాత వచ్చినటువంటి ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఎట్టకేలకు 28 సంవత్సరాల తర్వాత, అంటే 83లో వచ్చిన తర్వాత సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత భారత్ వన్ డే ప్రపంచ కప్లో వరల్డ్ కప్ గెలిచి మువ్వన్నెల జెండాను ప్రపంచ దేశాల పైన రెపరెపలాడించిందని చెప్పుకోవాలి. అయితే ఈ 2011 వరల్డ్ కప్ గురించి అప్పటి రోజులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు జ్ఞాపకాలు మనం నెంబర్ వేసుకుంటే ఆ జ్ఞాపకాలు మనం ఇప్పటికి కూడా మర్చిపోలేం. ఎందుకంటే ఈ జెన్జీ వాళ్ళకి చాలామందికి తెలియదు ఈ 2011 వరల్డ్ కప్ ఎమోషన్ కానీ, ఆ రోజులో ఉన్నటువంటి క్రికెట్ పైన ఉన్నటువంటి అభిమానం కానీ అంతా ఇంత కాదు. సో ఈ జెన్జీ వాళ్ళకి ఏంటంటే కేవలం 2020 మ్యాచెస్ ఇవి తప్ప ఎక్కువ వీటిపైన తెలియదు. అంటే ఈ జెన్జీ వాళ్ళు చూసినటువంటి వరల్డ్ కప్ ఏమైనా ఉందంటే అది 2024 వరల్డ్ కప్ గెలవడం, 2026 వరల్డ్ కప్ గెలవడం, అది కూడా జస్ట్ పొట్టి క్రికెట్ అంటే 2020 ఓవర్లో గెలవడం. ఒకప్పుడు 2020 ఓవర్స్ అనేది లేకపోయి ఉండేది. కేవలం వన్ డే మ్యాచ్, అదేవిధంగా టెస్ట్ మ్యాచెస్ మాత్రమే మిగిలి ఉండేవి. ఆ వాటికి ఉన్నటువంటి ఫ్యాన్సే అసలైన క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే టెస్ట్ మ్యాచ్లు అంటే మనకు తెలుసు రోజుకు 90 ఓవర్లు జరుగుతాయి. 90 ఓవర్లలో ఒక్క బాల్ మిస్ కాకుండా కూడా టెస్ట్ మ్యాచ్ని కూడా బాల్ టు బాల్ చూసేవాళ్ళు క్రికెట్ అభిమానులు. వాళ్ళు అసలైనటువంటి క్రికెట్ అభిమానులు అంటే. తర్వాత రోజులు మారినాయి, టెక్నాలజీ మారింది, అందులోనూ క్రికెట్లో ఉన్నటువంటి కొన్ని మార్చడం జరిగింది. ఈ 2020 వరల్డ్ కప్ తీసుకురావడం, 2020 మ్యాచెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఒకసారి 2011 వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రోజులో ఉన్నటువంటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడున్నటువంటి వాళ్ళకు చాలామంది లేదు. ఒక్కసారి నేను ఇప్పుడున్నటువంటి ఈ జెన్జీ వాళ్ళకి నేను ఇది చెప్పబోతున్నాను. 2011 వరల్డ్ కప్లో మనం గెలిచిన తర్వాత ఆ రోజులో ఆ జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటే ఏ విధంగా ఉంటాయో ఇది జెన్జీ వాళ్ళ కోసం చెప్పబోతున్నాను. 2011 ప్రపంచ కప్ నేను చూసిన వాటిలో ఎప్పుడు గొప్పదే. ఇది కేవలం ఒక టోర్నమెంట్ కాదు, అదొక భావోద్వేగం. చాలామంది దిగ్గజాలు ఒకే వేదికపై కలిసి ఆడిన చివరి ప్రపంచ కప్ కాబట్టి ఇది మరింత ప్రత్యేకంగా నిలిచింది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార్ సంగక్కర, మహిళ జయవర్ధన, జాక్వస్ కల్లీస్, బ్రెట్లీ, ముత్తయ్య మురళీధరన్, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజాలు ఒకే ప్రపంచ కప్ వేదికను పంచుకోవడం చూడడం క్రికెట్ చివరిసారిగా కలిసి వచ్చిన స్వర్ణ యుగంలా అనిపించింది. దేవ్ గుమాకే అని వరల్డ్ కప్ ఓవర్కి మధ్యలో ఈ దేవ్ గుమాకే అనే ఒక పాట వచ్చినప్పుడు అది కేవలం పాట మాత్రమే కాదు, అది ఆ టోర్నమెంట్ యొక్క హృదయ స్పందన. నేటికి అది వింటే ఆ ప్రపంచ కప్ యొక్క రోమాలు నిక్కపరుచుకున్నటువంటి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. టోర్నమెంట్ అన్ని జట్ల నుండి మరుపురాని క్షణాలతో నిండిపోయింది. ఇంగ్లాండ్పై ఐర్లాండ్ తరపున కెవిన్ ఓబ్రియన్ 50 బంతుల్లో అద్భుతమైన సెంచరీ, కెమెర్ రోచ్, లసిత్ మలింగ హ్యాట్రిక్లు, బంగ్లాదేశ్పై సేవాగ్ 175 పరుగులు, చివరకు ధోని ఫైనల్లో స్టైల్గా ముగించడం, ఇలాంటి అనేక క్షణాలు ఆ ప్రపంచ కప్ను నిజంగా ప్రత్యేకంగా మార్చాయి. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడల్లా క్రికెట్ కేవలం ఆట కంటే ఎక్కువగా ఉన్న ఆ రోజులకు నన్ను తీసుకెళ్తుంది. క్రికెట్ ఒక భావోద్వేగం. ప్రతి మ్యాచ్ నిజంగా పోటీగా అనిపించింది. అందుకే 2011
ప్రపంచ కప్ ఎల్లప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. నేను వన్డే ప్రపంచ కప్ నిజమైన ప్రపంచ కప్ అని నమ్మే ఆలోచన కాలేజీ నుండి వచ్చాను. T20 ప్రపంచ కప్ నాకు పట్టింపు లేదు. వన్డే అదేవిధంగా టెస్ట్ క్రికెట్ నేను నిజంగా నమ్మే ఫార్మాట్లు. నిజంగా టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ క్రికెట్ చూసినటువంటి ఫ్యాన్స్ అసలైన క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే 20 ఓవర్లు కూడా చాలామంది ఇప్పుడు ఈ జంజీ వాళ్ళు చూస్తే 20 ఓవర్లు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఒకప్పుడు 50 ఓవర్లు వన్డే బాల్ టు బాల్ చూసేవాళ్ళు. అంతెందుకు టెస్ట్ మ్యాచ్ సైతం 5 రోజులు సాగేటువంటి టెస్ట్ మ్యాచ్ను సైతం ప్రతిరోజు 90 ఓవర్లు బాల్ టు బాల్ మిస్ కాకుండా చూసేవాళ్ళం ఆ రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్. ఆ విధంగా ఉండేవాళ్ళం. సో 2011 వరల్డ్ కప్ ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది, ఎన్నో మధుర అనుభూతులను ఇచ్చిందని చెప్పుకోవాలి ఆ రోజులు.